హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. తీపి గుమ్మడికాయ కూర అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా గుమ్మడికాయ శనగల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఈ గుమ్మడికాయ శనగల కర్రీని మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలుగుతారు. ఈ కూర చపాతీ, రోటీ, బగారా రైస్, నార్మల్ రైస్కైనా సరే కాంబినేషన్గా అదిరిపోతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుమ్మడికాయ శనగల కూరని తయారు చేసుకోవటానికి ఒక సగం గుమ్మడికాయని తీసుకున్నాను. అలాగే 100 గ్రాముల వరకు శనగలు, అంటే ఒక టీ గ్లాస్ శనగల్ని 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఆ శనగలు వేసేసి కుక్కర్ని లాక్ చేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిస్తే శనగలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఈ లోపల గుమ్మడికాయలో ఉన్న ఇత్తనాలన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి. గుమ్మడికాయ చాలా బలవర్ధకమైన వెజిటబుల్ అండి. దీన్ని తీసుకోవటం వల్ల ప్రోటీన్ అనేది చాలా ఫుల్గా అంది మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి నీరసం తగ్గుతుంది. అలాగే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే పిల్లల్లో తెలివితేటలు కూడా పెరుగుతాయి. గుమ్మడికాయని తొక్క తీసేసిన తర్వాత చక్కగా కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. పాతకాలంలో గుమ్మడికాయతో ఎక్కువగా రెసిపీస్ తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే గుమ్మడికాయతో రెసిపీస్ అనేవి చాలా తగ్గిపోయినాయండి. ఇది కూడా ఒక పాతకాలం రెసిపీనే. మీ ఇంట్లో కూడా ఈ గుమ్మడికాయ శనగల కూరని తయారు చేస్తారా? కామెంట్ చేయండి. పెద్ద సైజులో ఇలా గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ కూరని తయారు చేసుకోవటానికి ఒక వెడల్పాటి పాత్రని స్టవ్ మీద పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత 4 ఎండుమిరపకాయలు విరిచి వేసుకోండి. ఒక స్పూను వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకుని తరిగి వేసేసుకోండి. వీటన్నిటిని స్లో ఫ్లేమ్లో వేయించుకొని తరిగిన గుమ్మడికాయ ముక్కలు, టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసేసి కరివేపాకు దీంట్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ లోపల కుక్కర్ అనేది విజిల్ కూడా వచ్చేసింది. చూడండి, గుమ్మడికాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్ అయి కనపడుతున్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో గుమ్మడికాయ అన్ని రకాల విటమిన్స్ని కూడా అందిస్తుంది. ఒక్కసారి అయితే గెరిటతో దీన్ని మిక్స్ చేసుకోండి. దీన్ని ఉడికించుకోవటానికి 1 లీటర్ వరకు వాటర్ని దీంట్లో వేసేసేయండి. అలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే గుమ్మడికాయ ముక్కలు అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయి. మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గుమ్మడికాయ ముక్క అనేది ఉడికినట్టు కనపడుతుంది. అలాగే కుక్కర్ విజిల్ వచ్చేసింది. శనగలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. శనగలని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరకి ఒక మసాలా తయారు చేద్దాము. దాని గురించి ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి తరుగు వేసుకోండి. ఫ్రెష్ కొబ్బరి అయితే ఈ మసాలా మరింత బాగుంటుంది. అలాగే 4 టేబుల్ స్పూన్ల శనగలు కూడా వేసేసుకోండి. దీన్ని నీళ్లు వేయకుండా రుబ్బుకొని ఉడుకుతున్న కూరలోకి వేసేసేయండి. ఉడకపెట్టిన శనగల్ని కూడా దాంట్లోకి వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేయండి. 4 టేబుల్ స్పూన్ల ఎండు కారము, 1 టేబుల్ స్పూన్ నిండుగా బెల్లం తురుముని వేయండి. పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా దీనిలో వేయండి. అలాగే శనగలు ఉడికించగా వచ్చిన నీళ్ళని ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాసు, అంటే 250 ml వరకు వేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పులుసులో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసాను.
ఒకసారి ఉప్పు దీంట్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. బెల్లం వేయటం వల్ల ఈ పులుసు మహా రుచికరంగా ఉండటంతో పాటు అన్ని టేస్ట్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి. మూత పెట్టేసేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు కనపడుతుంది. అంతేనండి, పాతకాలం వంటకం గుమ్మడికాయ శనగల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ గుమ్మడికాయ శనగల కూరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయడానికి. మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.